ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఘనమైన మీ నామమును కొందరములు చెల్లిస్తూ ఉదయకాల సమయంలో సజీవులు ఉంచినావు. స్తోత్రములు. మే 9వ తేదీ ఎడార్ల సెలయేర్ల ద్వారా మందరితో మాట్లాడమని, మా హృదయాలలో మీ నెమ్మదిని, మీ సమాధానమును చేత నింపమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మే 9వ తేదీ ఎడార్లో సెలయేర్లు. అబ్రహాం ఇంకా యెహోవా సన్నిధి నిలుచుండెను. ఆదికాండము 18వ అధ్యాయము 22వ వచనం. దేవుని స్నేహితుడిగా కాబట్టి ఇతరుల గురించి దేవునితో వాదించగలడు. అబ్రహాములో మూర్తి సంభవించిన విశ్వాసం. దేవునితో స్నేహం మన స్వల్ప అవగాహనకి అందదేమో, అయినా దిగులు పడాల్సిన పని లేదు. అబ్రహాము విశ్వాసములో క్రమముగా ఎదిగినట్టే మనము ఎదగవచ్చు. అబ్రహాము తప్పుడడుగులు వేస్తూ ముందుకు సాగాడే కానీ ఒక్క గంతులో అంత విశ్వాసానికి అలవరుచుకోలేదు. ఎవరి విశ్వాసం అయితే పరీక్షలకు, శోధనకు గురవుతుందో, ఆ శోధనలో ఏ మనిషి అయితే విజయం సాధిస్తాడో ఆ మనిషికి అంతకన్నా కష్టతరమైన పరీక్షలు ఎదురవుతాయి. వెలగల రాళ్ళను అతి జాగ్రత్తగా చెక్కి పదును పెడతారు. లోహము ఎంత విలువైనదైతే అంత వేడిమి గల కొలిమిలో దాన్ని శుద్ధి చేయాలి. అబ్రహాము అతి జటిలమైన పరీక్షలను ఎదుర్కొని ఉన్నట్టయితే ఆయన్ని విశ్వాసులకి తండ్రి అని పిలిచేవారు కాదు. ఆదికాండం 22వ అధ్యాయం చదవండి. నీకు ఒక్కడై ఉన్న నీ కుమార్ని, అనగా నీవు ప్రేమించ ఇస్సాకును తీసుకొని మోరియా కొండలో మమ్లావదనంలో మమ్రతతో కొడుకు వంక వెలక చూస్తూ ఎక్కిపోయి ఆ వృద్ధుడిని ఒకసారి ఊహించుకోండి. తాను నమ్మకముగా ప్రేమించి సేవిస్తూ వస్తున్న తన దేవుని ఆజ్ఞ మేరకు తన బంగారు కొండ తన కొడుకు తన పక్కనే బలిగా చనిపోవడం నడుస్తుంటే ఆయనలో ఏ భావాలు చెలరేగ ఎవరికి తెలుసు? దేవుడు మన జీవితాల్లో జోకము చలుగ చేసుకుంటే విసుక్కునే మనకి ఇది ఎంత ఖచ్చితమైన గద్దింపో చూడండి. అబ్రహాము మోరియా కొండ ఎక్కుతున్న దృశ్యం గురించి తేలికగా అనుమానాస్పదంగా వచ్చే వ్యాఖ్యలను పక్కకు నెట్టి ఉండొచ్చు. యుగయుగాల వరకు మనుషులంతా పాఠం నేర్చుకోవలసిన మహత్తరమైన దృశ్యం అది. దేవదూతలు అప్రభుతులై చూశారా దృశ్యాన్ని. ఈ వృద్ధుని విశ్వాసమే ప్రపంచమంతటా ఉన్న జనుల విశ్వాసానికి ప్రకారంగా నిలిచిపోవాలి. త్రొట్టుపడిన విశ్వాసం ఎప్పుడు దేవుని విశ్వాసతని రుజువు చేస్తుందన్న సత్యం ఈ సంఘటన ద్వారా స్థిరపడాలి. అంటే మనలో విశ్వాసం ఉంటే దేవుడు ఎప్పుడు దానిని వమ్ము చేయడు. కాబట్టి ఈ విషయం పరీక్షకు తట్టుకొని విశ్వాసముతో విజయం సాధించినప్పుడు దేవుని దూత, అంటే యెహోవా లేక దేవుని వాగ్దానాన్ని స్థారకమై పుణ్యమూర్తి యేసు ప్రభు అబ్రహాం భుజము తట్టి అన్నాడు, నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనపడుచున్నది. నువ్వు నన్ను గుడ్డిగా నమ్మావు, నేను దానిని వమ్ము చేయను. నిన్ను కూడా నేను నమ్ముతాను. నీవు నా స్నేహితుడివి, నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదంగా చేస్తాను. కానీ కాలాల్లో ఈ కథ ఇంతే. ఇక ఎప్పటికీ వైనం మారదు. విశ్వాస సంబంధులైన వాళ్ళు అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడతారు. దేవుని స్నేహితుడిగా ఉండడం అన్నది మామూలు విషయం కాదు.